సో గైస్, యాక్చువల్గా నేను ఈరోజు ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఈరోజు వీడియో ఎలాగైనా అప్లోడ్ చేయాలని చెప్పి నేను వీడియోలో కొన్ని క్లిప్స్కి వాయిస్ ఓవర్ ఇక్కడ నుండి ఇస్తున్నాను. వీడియో అయితే క్రేజీ ఉంటుంది, మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ఎండింగ్లో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్న జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. నేను యాక్చువల్గా హానెస్ట్ టౌన్ హాల్కి వెళ్ళాను. హానెస్ట్ టౌన్ హాల్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తాను. ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూకి పిలుస్తారు, బట్ యాంకర్ కాకుండా స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తారు. స్టూడెంట్స్ ఏవైతే సెలబ్రిటీని క్వశ్చన్స్ అడగాలనుకుంటారో ఆ క్వశ్చన్స్ అడుగుతారు. మనం స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ అడగాలని చెప్పి ఉంటుంది సెలబ్రిటీస్ని. సో హానెస్ట్ టౌన్ హాల్ ఏంటంటే సెలబ్రిటీస్ని స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తారు. సో దారిలో జరిగేది చెప్తా. సో గైస్, మేము హానెస్ట్ టౌన్ హాల్కి వెళ్ళగానే మమ్మల్ని ఒక రూమ్లో పడేసి మీరు గెస్ట్ని ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఇంటరాక్ట్ అవుతారు అని చెప్పి డిస్కస్ చేశారు అందరూ. అక్కడ నుండి మమ్మల్ని వేరే రూమ్లోకి షిఫ్ట్ చేశారు. అక్కడ ఒక 5 to 7 కెమెరాస్, గెస్ట్కి చైర్, ఇవన్నీ లైటింగ్ మొత్తం సెట్ చేస్తూ ఉన్నారు. అంతలో మేము ప్రిపేర్ అయిన క్వశ్చన్ని మళ్ళీ రివైండ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఎలాగో గెస్ట్ రావడానికి ఒక 1-2 hours టైం ఉందని చెప్పి మేము ఎక్కడ బోరింగ్గా ఫీల్ అవుతామో అని చెప్పి కొంతసేపు సాంగ్స్ పెట్టి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. సో పథకం ప్రకారం గెస్ట్ రానే వచ్చేసాడు. మేము క్వశ్చన్స్ అడిగాము, గెస్ట్ కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. సో గెస్ట్ నేమ్ రివీల్ చేయొద్దన్నారని చెప్పి నేను తన బ్యాక్ సైడ్ నుండి షూట్ చేసిన క్లిప్స్ యాడ్ చేశాను. మీరు కనుక గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్, మనం అయితే స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళది హానెస్ట్ టౌన్ హాల్ ఉంది. సో దానిలో ఈరోజు నా ఇంటర్వ్యూ ఉంటే వచ్చాము. ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం వాళ్ళ ఆఫీస్ ఎలా ఉంటుందని చెప్పి చిన్న బ్లాగ్ షూట్ చేస్తున్నాను. అన్నా హాయ్ చెప్పన్నా. హాయ్. సో దిస్ ఈజ్ దేర్ ఆఫీస్. టైం వేస్ట్ చేయడం ఉంది కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా. హాయ్ చెప్పు. హాయ్. షీ ఈజ్ తేజస్వి. ఇన్స్టాగ్రామ్ వైబ్స్ విత్ ఎస్. వైబ్స్ విత్ ఎస్. సారీ, వైబ్స్ విత్ ఎస్ చూసి ఫాలో చేయండి, కంటెంట్ నచ్చితే. తనేమో శ్రవణ్య_7 అంట. సో తన కంటెంట్ కూడా నచ్చితే ఫాలో చేయండి. షీ ఈజ్ ఏ వ్లాగర్. నాట్ వ్లాగింగ్, షీ ఈజ్ ఇంటూ వ్లాగింగ్ రీసెంట్లీ. ఈ ఛానల్ అక్క చాలాసార్లు అడుగుతుంది, ప్లీజ్ అన్సబ్స్క్రైబ్. Yes, if you like Honest Town Hall, do subscribe. So thank you bro for coming. హాయ్. వెల్ ఏమని చెప్పాలి, నీకు ఎలా అనిపించింది చెప్పు. ఎలా అనిపించింది, ఎలా అనిపించలేదు. యాక్చువల్లీ తొందరగా చెప్పు, దీంట్లో లాగ్. అజాజ్ వ్లాగ్స్. అజాజ్ వ్లాగ్ ఫ్యాన్స్ అందరికి హాయ్, హలో. థ్యాంక్ యూ సో మచ్. అన్ని కట్ చేసి నేను లాగ్ చేసిన కానీ. ఓ నాట్ టు ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అజాజ్ వైన్స్. యా, థ్యాంక్ యూ. కొలాబరేట్ అవ్వచ్చు మీరు. ఇది ముఖేష్ యాడ్లో వేస్తా స్టార్టింగ్ లో. ముఖేష్ యాడ్ బదులు ఇది వేస్తా స్టార్టింగ్ లో. సో మనోడు పిలిస్తే వచ్చాను. ఈజ్ జయప్రకాష్. జేపీ అన్స్క్రిప్టెడ్. క్లోజ్ ఫ్రెండ్ తను. తను పిలిస్తే లేదు, అందరు హీరోస్తో క్లోజ్ చేయరా, వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు. తన వల్లే కొంచెం దగ్గర నుండి చూసి ఇంటరాక్ట్ అయ్యాం. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు థ్యాంక్స్. అసలుకి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలుసు. ఎవరు. సో హాయ్ చెప్పు. నువ్వు ఏం క్వశ్చన్ చేసావు? నేనేం క్వశ్చన్ చేయలే గైస్, నాకు క్వశ్చనే రాలేదు. తేజస్విని. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అజాజ్ వైన్స్, అజాజ్ వ్లాగ్స్. సో హానెస్ట్ టౌన్ హాల్ అయితే ఇలా ఉంది. అదే గ్రూప్లో. ఇంకోటి లేడీస్ ఫస్ట్ గారా? ఓకే, నేనేం చెప్పు. నా పేరు శ్రీకర్. సో గైస్, మనమైతే ఇప్పుడు శ్రీకర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇంటర్వ్యూ చైర్ ఉంది, లైట్స్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి కదా. సో వాట్స్ యువర్ ప్యాషన్ అండ్ మై ప్యాషన్ ఇస్ టు బికమ్ అన్ డైరెక్టర్ అండ్ యాక్టర్. సో మన వల్ల చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం ఈరోజు. చాలా వాడి పనిలో వాడున్నాడు. ఎంత టౌన్ హాల్లో వచ్చినా కూడా మనోడి పనిలో మనన్నాడు. సో ఐ హోప్ హీ గ్రోస్ అ లిటిల్ బిట్ మోర్. ఆల్ ది బెస్ట్ అజాజ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డైరెక్షన్ ఫీల్డ్. నువ్వే బాయ్ యాక్టింగ్. డైరెక్షన్ ఫీల్డ్ ఐ సెడ్. సో ఇంత బిజీ దానిలో కూడా నేను వ్లాగ్ షూట్ చేస్తున్నా అంటే మనోడు నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు, వీడియో షూట్ చేసి పెట్టాడు. సో నీ పేరేంట్రా? సిద్ధార్థ్. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ ఫర్ షూటింగ్ మై వ్లాగ్. మొత్తం బిజీ ఉన్నారు. దానిలో కూడా మనోడు వెళ్ళి
మనోడే నేను చెప్పగానే వెళ్ళి షూట్ చేశాడు. సో సిద్ధార్థ్ థ్యాంక్ యూ అండ్ సే బాయ్ టు మై సబ్స్క్రైబర్స్. Subscribe to అజాజ్ బ్లాగ్స్. Azaz Box. బాయ్ చెప్పు. Bye. మీ అందరూ ఒకసారి 1 2 3 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అజాజ్ బ్లాగ్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ హార్ట్స్. మళ్ళీ రీటేకా. సో ఇప్పుడైతే మేము చాయ్కి పోతున్నాం, నేను రాజు బ్రో అండ్ అభిషేక్. క్రికెట్ ఆడుతున్నారా రా కెమెరా హాయ్ చెప్పు. హాయ్ గైస్. నమస్తే బేటా అంటున్నా. హాయ్ గైస్. సీ దిస్ గాయ్, నెంబర్ 1 బుల్షిట్ గాయ్. ఎంత అవుతుంది టైము? 4 అవుతుందా? మనోడు ఇప్పుడు కూడా పడుకుంటున్నాడు. టైంతో సంబంధం ఉండదు బాయ్. నిద్ర వస్తున్నా అంటే పండుకోవాలి అంతే. అంకుల్ కెమెరా హాయ్ బోలో. బాయ్ అంకుల్. ఈ బ్లాగ్తో అంకుల్ ఫేమస్ అయిపోయి నా ముందే కార్లో తిరుగుతుండాలి. నా లైఫ్లో వీళ్ళు ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్. నా నిద్ర నా అన్నీ ఖరాబ్ చేశారు. సో గాయ్స్ నిన్న హానెస్ట్ వెళ్ళాం కదా, నేను ఒక సెలబ్రిటీ వచ్చారు. సో ఆ సెలబ్రిటీ ఎవరో రివీల్ చేయొద్దని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి ఆ సెలబ్రిటీ నేమ్ నేను రివీల్ చేయట్లా. కొంచెం క్రేజీగా అనిపించింది కొత్త పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం. వాళ్ళు ఎవరు తెలియదు నాకు, బట్ స్ట్రేంజర్స్ అయినా కానీ బాగా ఇంటరాక్ట్ అయ్యారు. రే ఫాస్ట్గా దగ్గర రే చెప్పురా హాయ్ చెప్పురా తొందరరా రే. ఏమేం చెప్పాను సాయి చరణ్ చోటాడా బాయ్రా. మోడల్స్ అందరూ మన గల్లీలోనే ఉన్నట్టున్నారుగా. సో గాయస్ ఒకరోజు మనం కూడా హానెస్ట్ టౌన్కి సెలబ్రిటీగా వెళ్ళాలి. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్. సో గాయస్ దిస్ ఇస్ ద టీ స్టాల్. మనోడు లోపల దూరి ముచ్చట్లేదు పెడుతున్నాడు. హాయ్ చెప్పన్నా. హాయ్ చెప్పు. అన్న పేరు నాగరాజ్. అన్న నీ పేరేంటి అన్న? అన్న పేరు మార్చేసుకున్నాడు. అన్న పేరు సురేష్ అంట. మనోడు అభిషేక్ బచ్చన్. చాయ్ బిస్కెట్స్ తీసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుందా? మాతో పాటు కూర్చోవేంటి? ఎవరు నీవెవరు వెళ్ళిపోయాడు. చిది చాయ్ తీసుకొని వెళ్ళిపోయాడు. దోస్తులను నమ్మొద్దు భయ్యా. తెలిసినాడు తాగేసావా? తాగాలి. ఆస్వాదించు బాయ్. హలో చెప్పు హాయ్ బోలో భయ్యా క్యాంప్కో. సరే బాగానే ఉంది. మస్కా బన్ ఇది. మస్కా బన్ను మలై బన్ ట్రై చేయండి, బాగుంది చాయ్లోకి. గైస్ నేను ఆన్లైన్లో చెప్పులు తీసుకున్నాను. 500 ఏమో పడింది. 500 కాదు ఇంకా ఎక్కువ పడింది. 400 పడ్డాయి నాకు జూడియోలో. నేను జూడియోలో తీసుకోవాల్సింది. ఆ రోజు మనం మంచి చెప్పిన ఆ రోజు తీసుకోరా అని నీకు ఉన్నప్పుడు నువ్వు కొనిపిస్తాను మంచిగా, నువ్వు కొనుక్కోలేవు. ఇది ఆన్లైన్లో కాదు, ఈ చెప్పులు ఆన్లైన్లో చూస్తే లైట్ బ్లూ అని చెప్పి ఉంది, వైట్ కలర్ అండ్ లైట్ బ్లూ అంది. అయితే చెప్పులు వచ్చాక ఇందాకే వచ్చినాయి. చెప్పులు వచ్చాక ఈ కలర్లో ఉన్నాయి, మొత్తం బ్లూ కలర్లో ఉన్నాయి. సో సర్లేని వేసుకొని తిరుగుతున్నా. ఆన్లైన్ నమ్మకూడదు. ఆన్లైన్ ప్రొడక్ట్స్ని ఆన్లైన్ రిలేషన్స్ నమ్మకూడదు. పాప 50 ఏళ్ళు ముస్లింకుడు మా ప్రేమ నీకేం అర్థం అవుతుందిరా అంటాడు రిపోర్టర్ని. మీ ప్రేమే ఆమె అంటది మీ కళ్ళతో చూస్తే ఈయన 50 ఏజ్ అనిపిస్తాడు, నా కళ్ళతో చూస్తే ఈయన 18 ఏజ్ అనిపిస్తాడు. అప్పుడు ఒక కామెంట్ పెట్టండి, అన్న నిజమే ప్రేమ గుడ్డిదే అంటాడు. సో ఇంకోటి చెప్పాలి ఏంటంటే, నేను ఈరోజు ఇంటికి బయలుదేరుతున్నా. చిన్న వర్కౌట్ ఉంది. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతా 6 కలాగా. ఎంత అయింది టైము? 4:40 అయింది. మ్యాక్సిమం ఈ వ్లాగ్ నేను ట్రైన్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈరోజు అప్లోడ్ చేస్తాను. స్టార్ట్ అవుదాం స్లోగా. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్. అన్న థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్. హాయ్ ఓజీ. ఎవరో తెలియదు అన్న, నీ హెయిర్ స్టైల్ బాగుందన్న. బ్లాగే
నేనంత గ్రో చేస్తా చూడు. హెయిర్ మెయింటెనెన్స్ బాగా చేస్తున్నావు అన్న. నాకు ఇప్పటికే నాకు మెయింటైన్ చేయలేకపోతున్నా. కెఫేనా ఏడా? ఓకే నెక్స్ట్ యా ఓకే అన్న, డెఫినెట్గా వస్తాం. ఓకే థ్యాంక్ యూ. సో మైసంగూడలో అన్న వాళ్ళది కెఫే ఉందంట. సో వీల్ ప్లాన్ దేర్. సో మనోడికి కొంచెం ఇంటి దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి. హీటర్ పెట్టి వచ్చాడంట మనోడి. మన ఈ రోజు నుండి కంప్లీట్ స్ట్రేంజర్స్ इंटरेक्ट अवడానికి ट्राई చేద్దాం. भैया यूट्यूब देखते हैं आप? यूट्यूब देखते हैं? यूट्यूब नहीं देखते? इंस्टाग्राम पे देखते हैं? इंस्टाग्राम में भी आता है व्लॉग. हाय बोल दो అన్న. యూట్యూబ్ చూస్తా హాయ్ చెప్పన్నా మరి. మైక్ పట్టుకో. హాయ్ అన్నా. అన్న థ్యాంక్స్ అన్న. మొబైల్లో చూస్తుంటే అసలు ట్రాఫిక్ ఏ లేనట్టుంది. స్టిక్కరింగ్ బాగా చేయించా అన్న. అంతేనా అది ఇన్బిల్టా? నాకు తెలియదు. అయితే హాయ్ చెప్పు. ఎలక్ట్రికా? ఓకే. మైలేజ్ ఎంత ఇస్తుంది? 140 బ్రో? 140 ఇస్తుంది అంట బ్రో. సింగిల్ ఛార్జ్? అమ్మ సింగిల్ ఛార్జ్ 140 ఇస్తుంది అంట బండి. మనం కూడా ఆ బండి వదిలేసి ఎలక్ట్రిక్ తీసుకుంటే పోయిద్దాము. సో గైస్ ఇప్పుడే మనం అభిషేక్ బ్రోని ఇంటి దగ్గర డ్రాప్ చేసాం. సో నేను రాజు బ్రో కూడా ఇంటికి వెళ్తున్నాం. సో గల్లీలో ఆంటీ వాళ్ళు అందరూ మన బ్లాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్నా ఎవరు ఎవరు నీవెవరు హాయ్ చెప్పన్నా. చాలా రోజులు అయిపోయింది కలిసి మనం. షేక్ హ్యాండ్ కాదు మైక్ ఇస్తున్నా. నేను వర్క్ బిజీ మీద బయట తిరగడం వల్ల కొంచెం పొలిటికల్ ఇతర అన్న గురించి బయట తిరగడం వల్ల. ఓకే అన్న పాలిటిక్స్లో వర్క్ చేస్తున్న ప్రజెంట్. కొంచెం బిజీ షెడ్యూల్ నడుస్తుంది. సో నా ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు అన్నేడి ఫస్ట్ వీడియోలో కనిపించాడు. సో జిమ్లో కలుసుకుందాం అన్న మళ్ళీ. లవ్ యూ. ఓకే చూసారా గాయస్ ఇళ్ళకి వస్తే పనులు చేయించుకుంటున్నారు మనోళ్ళు. అందుకే గాయస్ నేను రాను రాజు బ్రో వాళ్ళ ఇంటికి. వీళ్ళ ఇంటికి వస్తే మనోడు చికెన్ తీసుకురావాలి, గ్యాస్ బండ తీసుకురావాలంటాడు. సో గాయస్ మనందరికీ తెలుసు రాజు బ్రో పెట్ లవర్ అని చెప్పి. సో ఎవ్రీ సండే చికెన్ తెచ్చుకుంటాడు. సండే కాదు రెగ్యులర్గా తింటాను. రెగ్యులర్ తింటావా? ఈడ పెంచుకుంటాడు. పెట్స్ గురించి నీ స్పందన ఏంటి? పెట్ లవర్స్కి చికెన్ మటన్ బాగానే ఉంటాయి, ఫిష్ కూడా బాగానే ఉంటుంది. ముఖ్యం బిగ్లు అన్న మంచిగా చిన్న కొట్టన్న. పెట్స్ మీద ఉన్న ప్రేమ అలాంటిది. నువ్వే చెప్పాయండి ఆ స్టైల్ కొట్టమని. నోషన్ అది కొట్టాడు. వాడు గజ్జిని కొట్టాడంటే శేషం కొట్టాడు. ఇప్పుడే స్కూల్స్ వదిలిపెట్టారు. బుడ్డోళ్ళు అందరూ వస్తూ ఉన్నారు. హాయ్ చెప్పరా. అవసరం అయిపోయింది రాజు బ్రోకి నాతో. మళ్ళీ రేపు కాదు సాయంత్రం మళ్ళీ చాయ్కి వెళ్ళాలి, అప్పుడు కలుస్తాడు. ఊరు వెళ్ళిపోతున్నాగా. ఎల్లుండి. ఓకే బాయ్. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మన బ్లాగ్స్లో క్రేజీ థింగ్స్ రాబోతున్నాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Azaz Vlogs.